హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చేప గుడ్డుతోని ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సనాను కూడా అంటారు, ఫిష్ ఎగ్ ఫ్రై అంటారు. సో ఫస్ట్ అయితే ఇది ఇలా తీసుకున్నాను. తీసేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోని పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, అలాగని ఎక్కువ కాదు. నేను 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా. అలాగే ఉప్పు తగినంత వేసుకుంటున్నాను. మళ్ళీ చాలాపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో ఎటువంటి మసాలాలు అయితే నేను యాడ్ చేయలేదు. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే, అలాగని ముద్ద చేసేకండి. చూస్తున్నారు కదా, అది ముద్ద అవ్వకుండా నేను బాగా పట్టేలాగా నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్లోని ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్నాక ఆనియన్స్ వేసుకున్నానండి. 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగనే ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకుంటే బాగోదు. అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ సన మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కరివేపాకు, కొంచెం పసుపు కూడా నేను వేసుకుంటున్నానండి. వేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా మనం ఇలా శనగని వేసేసామంటే అంత టేస్ట్ బాగోదండి. సో ఎప్పుడు ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఈ శన ఏదైతే మనం ఉప్పు కారం పట్టించింది పక్కన పెట్టామో అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని అడుగు నుంచి మీదకి కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే శన కాబట్టి వేరంగా ఫ్రై అయిపోతుంది, కుక్ అయిపోతుంది. కాబట్టి అడుగు నుంచి మీదకి బాగా కలుపుకుంటే కనుక ఇది ముద్దవుతున్నప్పుడు ఉప్పు కారం అనేది మొత్తం అంతా ఎగ్స్కి అంతా పడుతుందండి. అందుకని అడుగు నుంచి మీదకి కలుపుకోవాలి. అప్పుడు ఈ ఉప్పు కారం ఏదైతే ఉందో మొత్తం ఎగ్స్ అన్నిటికీ పడుతుంది అనమాట. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన అలాగ ఉంచుకుంటే లో ఫ్లేమ్లోని ఇది బాగా కుక్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసేసరికి ఇది ఒక అట్టులాగా అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అట్టులాగా అయిపోయిన దాన్ని స్మాష్ చేసుకోవాలి. అంటే కొంతమంది ముక్క ముక్కలుగా తినాలనుకుంటే ముక్క ముక్కలుగా ఉంచేసుకోవచ్చు. ఇంకా పొడి పొడిగా తినాలనుకుంటే పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. సో మా పిల్లలకైతే పొడి పొడిగా ఇష్టమండి. అందుకనే నేను చాలా మటుకు స్మాష్ చేసేస్తున్నాను. అలాగా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్మాష్ చేసుకోవాలి. అలాగే దీంట్లోని చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. చికెన్ మసాలా, గరం మసాలా ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి మళ్ళీ బాగా కలుపుతున్నానండి. ఈ చికెన్ మసాలా ఏదైతే ఉందో మొత్తానికి పట్టేలాగా నేను బాగా కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, నేను ఒక 1 ప్యాకెట్ అయితే చికెన్ మసాలా వేసుకున్నాను. వేసుకున్నాక ఇలాగా బాగా పిట్టులాగా, అంటే పిడుపులాగా గుండయ్యేలాగా అడుగు నుంచి మీదకి బాగా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చూడ్డానికి ఎంత బాగా ఉందండి. ఇది ఇలాగ పిల్లలకి ఇస్తే కనుక చాలా ఇదిగా తినేస్తారు, చిన్నది కూడా ఉంచరండి. సో ఫైనల్గా ఏంటంటే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది మనం పిల్లలకి కొంచెం నిమ్మకాయ రసం పిండేసి ఇస్తే గనక చాలా బాగా తింటారండి. ఇది ఉట్టినోళ్ళతో కూడా తినేయచ్చు, అన్నంతో తినచ్చు, చపాతీతో తినచ్చు, దేంట్లోనైనా తినచ్చండి. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.